రాష్ట్రంలో గత రెండేళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని రాజనగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గిట్టుబాటు ధరల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అలాగే గుంటూరు మిర్చి రైతుల సమస్యల్ని కూడా జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, లీజుకు భూములు తీసుకుని సాగు చేసిన రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదని, కిలో పొగాకు ఉత్పత్తిపై రైతుకు సుమారు 39 రూపాయలు మాత్రమే మిగులుతూ ఉందని వివరించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హోంశాఖ మంత్రులు తానేటి వనిత గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమన్వయకర్తలు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే తలారి వెంకట్రావు గారు కావచ్చు, శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, అందరం కలిసి ఆవేళ దేవరపల్లిలో టొబాకో బోర్డు దగ్గర ధర్నాను కూడా నిర్వహించడం జరిగింది టొబాకో రైతుల సమస్యల గురించి. అదే మాదిరిగా జంగారెడ్డిగూడెంలో కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలా పొగాకు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తాము అని చెప్పి ఒక పిలుపునిస్తే సుమారు 1000 మంది రైతులు 1000కి పైగా ట్రాక్టర్లతో ఒక ర్యాలీని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకెళ్లేట్టుగా చేశారు. రేపు 5వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు దేవరపల్లి టొబాకో బోర్డుకి. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల తిరుగుబాటుకి మీరు లోనవక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక సమస్య మీద మాట్లాడతారో వెంటనే కంటి తుడుపు చర్యల కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేశాం, 50,000 రూపాయలు వడ్డీ లేని అప్పు ఇవ్వబోతా ఉన్నాం, మీ ముష్టి ఎవరికి కావాలని అడుగుతా ఉన్నాం. వడ్డీ లేని అప్పు 50,000 రూపాయలు ఇస్తావా? ఒక్కొక్క రైతు ఒక బ్యారెన్లో కనీసం అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోతూ ఉంటే, వాతావరణం మారుతూ ఉంది, వర్షాలు వస్తే ఆ పొగాకు సువాసన అనేది ఏదైతే ఉంటుందో అది పోతుందని, రంగు మారుతుందని బెంబేలు ఎత్తిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమా అని చెప్పని ఎవరు నన్ను ఆదుకునే దేవుడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే, మీకేమో 50,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మారడం, 4 ఫోటోలు తీయడం, పేపర్లో వేయడం. మీరు గవర్నమెంటు, మరో పక్కన కంపెనీలు ఏమో 1000 కోట్లు లాభాలు ఆర్జిస్తారు. రైతుల కష్టం గురించి రైతు ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని అవహేళన చేసి మాట్లాడేటట్టుగా చేస్తూ ఉంటారు. ఎవరైతే పాన్ షాపుల దగ్గర ఇంకొక షాపుల దగ్గర అమ్ముతారో వాళ్ళకు వచ్చే కమిషను అన్నీ కలిపి 12.5% అంటే 5,000 రూపాయలు వాటికి ఖర్చు అవుతుంది. ఇక ఎవరైతే ప్రొడక్షన్ చేసి అమ్ముకునేటటువంటి కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు వచ్చేది 18.75%. ఐటీసీ కంపెనీకే మనం ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే 18.75% లాభాలతో 1 కేజీకి దాదాపుగా 7,500 రూపాయలు కంపెనీలకు మిగులుతుంది. ఇవన్నీ కూడా తీసేస్తే అంటే 62.5% స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ పన్నులు, అలాగే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ప్యాకింగ్కి సంబంధించిన 5%, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, కమిషన్లు ఇవన్నీ కూడా 12.5%, ప్రొడక్షన్ చేసే కంపెనీకి లాభకి లెక్కలు కనుక గమనిస్తే దాదాపు ఈ పాటికే 40 మిలియన్ల పర్చేజ్ కూడా పూర్తయిపోయి ఉండేది. కానీ ఈ సంవత్సరం గమనిస్తే కేవలం 12 మిలియన్లు మాత్రమే పర్చేజ్ అయింది. వాటికి సంబంధించి కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో దాదాపు 450 రూపాయలకి కూడా ఆవేళ కంపెనీలు ముందుకొచ్చి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఎవరైనా కంపెనీలు గనక
వాళ్ళే సిండికేట్ కింద తయారయ్యి దళారీల కింద రైతుల్ని మోసగించి వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అని ఆ రోజు గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది. దానితో మార్కెట్లో ఒక భూమి వచ్చి మిగతా కంపెనీలు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయడం ప్రారంభించారు. అదే ఈవేళ పరిస్థితి చూస్తే యావరేజ్ వచ్చి 252 రూపాయలు ఉంది. కష్టపడి పండిస్తా ఉన్నాడు, ఆ పెట్టుబడి డబ్బులు కూడా వెనక్కి రానటువంటి పరిస్థితి ఒక పక్కన. కొన్ని కనీసం ఆ మేరకైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉందా అని అంటే ఈవేళ దాకా వచ్చిన మొత్తం దిగుబడిలో 15% కూడా కొనుగోలు చేయలే. దీనికి కారణం ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలకి వత్తాసు పలుకుతూ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పితే రైతుల పక్షాన మాత్రం ఆలోచించట్లేదు. ఇవాళ మన తొర్రేడు పరిధిలో ఉన్నటువంటి NBCS నార్దర్న్ బ్లాక్ కాటన్ సాయిల్కి సంబంధించినటువంటి రైతుల్ని మనం గమనిస్తే 2000 హెక్టార్లలో 2.8 మిలియన్ కేజీల ఇండెంట్ని రైతులకు ఇవ్వడం జరిగింది. 1400 బ్యారెన్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్యారెన్కి ఆన్ అండ్ యావరేజ్గా 21 క్వింటా ఆర్డర్ని ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా ఆకాశం వైపు చూసి ఎవరు మనల్ని ఆదుకుంటారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రైతు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఇవాళ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకుని సహజంగా మనం సాధారణంగా విదేశాల నుంచి ఇదే పొగాకును దిగుబడి చేసుకోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం 60% కస్టమ్స్ పన్నులు విధిస్తుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని ఈ కంపెనీల వాళ్ళు అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ AAS కావచ్చు, SEZలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, వాటిని ఉపయోగించుకుని మేము పొగాకుని బయట నుంచి దిగుబడి చేసుకుంటాం, మళ్ళీ తిరిగి వాటిని ప్రాసెసింగ్ చేసి బయటికి ఎగుమతులు చేస్తాము అని చెప్పి ఆ వంక చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు నడ్డి విరుస్తూ ఇక్కడేమో 160 రూపాయలకి 170 రూపాయలకి కొనుగోలు చేసేటటువంటి ఈ కంపెనీలు బయట ప్రాంతాల నుంచి విదేశాల నుంచి 290కి 300కి 350 రూపాయలకి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిలో పొగాకు 200 రూపాయల కంటే తగ్గితే కుదరదు అని చెప్పి చాలా సీరియస్గా కెమెరాల ముందు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చినట్టుగా, అధికారులు బెదిరిపోయినట్టుగా, వణికిపోయినట్టుగా చూపిస్తాడు ఆయన. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 200 రూపాయల కంటే తగ్గితే కుదరదు అని చెప్పిన రోజే, ఆ మరుసటి రోజే, ఈయన పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చిన మరుసటి రోజే మనం చూస్తే పొదిలిలో 179 రూపాయలకి కిలో కొన్నారు, కనిగిరిలో, టంగుటూరులో 184 రూపాయలకు కొన్నారు, కందుకూరులో 186 రూపాయలు, మన జంగారెడ్డిగూడెం గోపాలపురం బోర్డుల్లో చూస్తే 179 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి.